హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలోని ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి జాబ్ ప్రొవైడ్ చేసేటువంటి ఉద్దేశంతో అన్అకాడమీ వాళ్ళు రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి వారికి ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో మోర్ దాన్ 1000 వేకెన్సీస్ యొక్క జాబ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇలా కంప్లీట్ చేసినటువంటి వారికి ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో 1000 స్కోర్లో మంచి స్కోర్ చేసినటువంటి వారికి డైరెక్ట్గా ఈ పర్టికులర్ టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో దట్ మీకు ఫైనల్గా జాబ్ వచ్చే విధంగా ఈ యొక్క అన్అకాడమీ వాళ్ళు రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది కలిగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లోనే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది మనకి విడుదల కావడం జరిగింది. సో ఇందులో మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 15వ తేదీలోపు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. 32,600 రూపాయల వరకు అన్ని ఎమల్యూమెంట్స్ అన్నీ కలిపి మీకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 28 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి యూఆర్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 31 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి 33 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఎస్సీ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి 6 వేకెన్సీస్లో ఎటువంటి వేకెన్సీ అయితే కేటాయించలేదు. కానీ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ యూఆర్ క్యాండిడేట్స్ కింద అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి 10+2 క్వాలిఫికేషన్ కలిగి లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగినట్లయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కంప్యూటర్కి సంబంధించినటువంటి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 10+2 లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్తో పాటు స్టెనోగ్రఫీ కూడా ఉండాలి. 30 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకి 43,368 రూపాయల వరకు అన్ని ఎమల్యూమెంట్స్ కలుపుకొని దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగి ఉండాలి. అదే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మన తెలుగు వారికి అయితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్లోనే దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలామంది తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వీటికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు. సో మీకు ఇది కూడా ఒక బెనిఫిట్ అవుతుంది. కాంపిటీషన్ తక్కువ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా స్టెనోగ్రాఫర్ పోస్టులకు కూడా రిటన్ ఎగ్జామినేషన్తో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్కి సంబంధించినటువంటి టెస్ట్తో పాటు ఇక్కడ మీకు దీనికి సంబంధించిన స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ జాబ్కి
కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 కింద 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి 200 మార్క్స్కి. సో ఈ పేపర్ 1కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు. ఇంకా పేపర్ 2లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 1 అవర్ టైం అయితే కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈచ్ 50 క్వశ్చన్స్ నుంచి మనకి 150 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 300 మార్క్స్కి మనకి ఈ 2 లాంగ్వేజెస్, ఈ 2 పార్ట్స్ నుంచి మనకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పేపర్ 2కి మాత్రమే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పేపర్ 1కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ www.ngri.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ఆ పర్టికులర్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అప్లికేషన్స్ పెట్టుకుంటే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ 100 రూపీస్ ఫీ అనేది ఓసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, 12th మార్క్స్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్, అలాగే మీకు సంబంధించిన పీజీ మార్క్ లిస్ట్ ఉంటే అది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఎన్ఓసికి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరైతే ఎంప్లాయర్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు పెట్టుకోవాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది, స్టెనోగ్రఫీకి సంబంధించి అప్లై చేసేటువంటి వారు. సో ఈ విధంగా అప్లికేషన్స్ అనేవి మీరు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే మనకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిస్క్రిప్షన్లో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.